హాయ్ టు ఆల్ అండి. నేను ఈరోజు ఇలా పండు గుమ్మడికాయ హల్వా చేశానండి. ఎలాగంటే బౌల్ పెట్టి నెయ్యి వేసేసి దానిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, గుమ్మడి సీడ్స్ కూడా వేపుకొని ఏవేమి ద్రాక్ష అన్నీ వేపి పెట్టేసుకొని ఆ నేతిలోని గుమ్మడికాయ తురుము పెట్టుకున్నాం కదండి, ఆ పెట్టుకున్న తురుముని వేసి వేయించుకోవాలండి. నీరు పోయిందాక బాగా వేయించేసుకొని దానిలో బెల్లం కానీ షుగర్ కానీ ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. నేను ఇట్లా ఆర్గానిక్ బెల్లము షుగరు రెండు కలిపానండి, కానీ కలర్ చేంజ్ వస్తుంది కొంచెం. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఇలా వేసేసుకొని బాగా ఉడకబెట్టాలండి. షుగర్ వేసిన తర్వాత, బెల్లం వేసిన తర్వాత ఉడికించుకొని బాగా ముద్దగా అయ్యేంత వరకు ఉంచుకొని దింపేసుకుంటే ఇలా గుమ్మడి హల్వా రెడీ అండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.